MG9 న్యూస్. పెద్దమర్రి వీధిలో నిమజ్జనానికి తరలి వెళ్లిన వినాయకులు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గణనాథుని గంగమ్మ వడికి చేర్చిన గ్రామస్తులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో 10 చోట్ల కొలువుదీరిన వినాయకులు మూడో రోజు నిమజ్జనానికి తరలి వెళ్లారు. వినాయక చవితి సందర్భంగా కొలువైన వినాయకునికి 3 రోజుల పాటు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం స్వామివారి పూజలో 3 చోట్ల లడ్డూ వేలంపాటలో మొదట వేలంపాటలో సోమనాథ 13,000 రూపాయలకు, రెండో పాటలో టి వెంకటరాముడు 8,000 రూపాయలకు, మూడో పాటలో చెట్టి బలజ నరసింహుడు 2,800 రూపాయలకు వేలంపాటలు దక్కించుకున్నారు. అనంతరం అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం పెద్ద సంఖ్యలో గణపతిని డీజే మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సమీపంలో ఉన్న వంకలో గణనాథుని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామని గ్రామస్తులు, పెద్దలు, యువకులు తెలిపారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. 11,000 రూపాయలు వినాయకుడి చేతుల లడ్డు. ఎందుకంటే 3 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు. ఈ లడ్డు తీసుకుంటే వారి కుటుంబ సభ్యులు ఎల్లకాలంగా సుఖ సంతోషాలతో వినాయకుడి స్వామి ఆశీస్సుల వలన సుఖ సంతోషాలుగా ఉంటారని వినాయకుడి స్వామి ఆశీస్సులు. Start. హలో పిల్లలు 2 సైడ్ అమ్మ సైడ్ ఉండు. అట్లా మూతులు పెట్టినద్దండి నీళ్ళగండి మాకు అయిపోళ్ళు అబ్బాయి ఇంక నిలుగుతారు. साउंड बाक्स बोल